నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ ఈరోజు ప్రెస్ భవన్లో 2024 నవంబర్ 24న సాయంత్రం 6:58 సిద్దిపేటలోని మారుతినగర్ రోడ్ నంబర్ 4 వద్ద ఒక మహిళ ఒక తెగిన శునకంపై రాయితో దాడి చేసినట్లు సమాచారం అందింది. ఈ దాడి కారణంగా శునకం తీవ్రంగా గాయపడింది మరియు ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఆ కాలనీలోనే మరో శునకం 2024 నవంబర్ 27న దురదృష్టవశాత్తు మృతి చెందింది. ఈ రెండు ఘటనలపై సిద్దిపేట టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. యానిమల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్ విత్ స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా NGO. సో మాకు ఒక 3 days కింద ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. సిద్దిపేట డిస్టిక్లో నియర్ మారుతి నగర్ రోడ్ నెంబర్ 4లో ఒక లేడీ ఒక చిన్న కుక్క పిల్లని బండతో కొట్టిందని. సో యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ మాకు ఒక CCTV ఫుటేజ్ నుంచి వచ్చిందండి. సో అక్కడ ఉన్న CCTV ఫుటేజ్లో ఏం రికార్డ్ అయిందంటే ఒక లేడీ ఒక చిన్న కుక్క పిల్లని, దట్స్ నియర్లీ అబౌట్ 2 months ఐ థింక్. ఆ 2 months ఉన్న కుక్క పిల్లని రోడ్ పైన ఉన్న బండ తీసుకొని బండతో దాని తలపైనకి ఇసిరేసిందండి. సో అలా ఇసిరేయగానే ఏమైందంటే అది ఇమీడియట్గా అన్కాన్షియస్ అయిపోయింది, కింద పడి కొట్టుకోవడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత ఏమైందంటే ఆ లేడీ అక్కడికి వెళ్ళి దాని కాలుతో అట్టింటే అక్కడికి వెళ్ళి మళ్ళీ లేచి కొంచెం దూరం వెళ్ళడం జరిగింది. సో ఇలా తన ఇంటెన్షనల్గా బండతోని మన ఆ కుక్క పిల్లను కొట్టడం చాలా నేరమని, సో ఆ ఉద్దేశంతో మేము సిద్దిపేట 3 Town పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చామండి. సో ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందంటే 24th నవంబర్ ఈవినింగ్ 6:58 జరిగిందండి. సో ఈ 24th నాడు ఈ ఇన్సిడెంట్ జరిగిందండి. సో ఆల్మోస్ట్ ఈ ట్రైంగ్ టు కిల్ ద పప్పీ. సో ఈ అటెంప్టెడ్ అన్నట్టు. సో తను ఆ పప్పీని చంపడానికి ట్రై చేసింది. సో దాని బేస్డ్గానే మేము సిద్దిపేట 3 Town పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. సో సిద్దిపేట 3 Town పోలీసు వాళ్ళు నేను ఎఫ్ఐఆర్ చేశారండి. సో ఎఫ్ఐఆర్లో సెక్షన్ 11(1A) అన్నెసెసరీ పెయిన్ టు ఎనీ ఎనిమల్ అండర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు ఎనిమల్స్ యాక్ట్ 1960 అండ్ అటెంప్ట్ టు కిల్ లైక్ ఇట్స్ BNS 325 రీడ్ విత్ 62. సో BNS 325 అంటే ఎనీ ఎనిమల్ని చంపడానికి అటెంప్ట్ చేయడం కానీ, సో రీడ్ విత్ 62 అన్నప్పుడు సో ఎనిమల్ని చంపడానికి అటెంప్ట్ చేయడం కానీ ఈ సెక్షన్ కిందకి వస్తుంది, సెక్షన్ 325 రీడ్ విత్ 62. సో ఇలా ఎవరైనా కానీ చిన్న కుక్క పిల్లలను కానీ కుక్కలను కానీ బండలతో కొట్టడము నేరము. సో మనకు ఆల్రెడీ ఇది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఎనిమల్స్ యాక్ట్ 1960లో వాటికి శిక్షలు పొందుపరచారండి. సో అలాగే మనకు రీసెంట్గా అమెండ్ అయిన BNS చట్టం ఉంది కానీ 2023లో, అందులో కూడా ఎనీ ఎనిమల్ని ఎవరైనా చంపడానికి ట్రై చేసినా, దానికి గ్రీవస్ హర్ట్ చేసినా, పాయిజన్ చేసినా, దాన్ని పనికి రాకుండా చేసినా వాళ్ళకు 5 సంవత్సరాలకు జైలు శిక్ష పడే అవకాశం ఉందండి. సో మేము ఇటువంటి ఇన్సిడెంట్ ఫ్యూచర్లో జరగకుండా మీడియాను కోరుచున్నాము. దీన్ని చాలా స్ప్రెడ్ చేసి ఇటువంటి వారు చాలామందికి అవేర్నెస్ క్రియేట్ కావాలని కోరుకున్నాం ప్రజల ద్వారా. థ్యాంక్ యూ. పేరు ఎదులాపురం గౌతమ్, యానిమల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్ ఫర్ స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా NGO. సో రఘువన్ రెడ్డి, నేను LLB విద్యార్థి. మాకు ఒక వీడియో సర్క్యులేట్ అయింది. ఒక నవంబర్ 24th నాడు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఏం జరిగిందంటే ఒక సిద్దిపేట జిల్లాలో మారుతినగర్ అనే ప్రాంతంలో రోడ్ నెంబర్ 4 దగ్గర ఒక ఉమెన్ ఒక పెద్ద రాక్ని తీసుకొని అక్కడున్న ఆ పప్పిని ఆమెను ప్రొవోక్ చేయాలి, ఆమెను ఇబ్బంది పెట్టలేదు. ఆ వీడియోలో ఏం జరిగిందంటే ఈమె ఇంటెన్షన్గా వాలంటరీగా వెళ్ళి అక్కడ ఒక పెద్ద రాయి పెట్టడం జరిగింది. దాంతో ఒకటిసారి అన్కాన్షియస్గా వెళ్ళింది ఆ కుక్క ఒకటిసారి అన్కాన్షియస్గా వెళ్ళింది. ఆ వీడియోలో ఏం చూపిస్తుంటే ఆ కుక్క ఆ లేడీని ఇబ్బంది పెట్టలేదు, ఈమెను ఒక రాయి తీసుకొని వెళ్ళింది, కొట్టడం ఒకటిసారి అన్కాన్షియస్లో వెళ్ళింది. సేమ్ 2 days later అంటే అక్కడ 2 ఉన్నాయి డాగ్స్ అనేవి, 2 dogs ఉన్నాయి. అక్కడ ఉండడంతో 2 days తర్వాత 27th రోజు అక్కడ ఏం జరిగిందంటే ఒక కుక్క చనిపోయి ఉందండి. మరి ఆ ఇంజురీకి చనిపోయిందా లేదా లేకుంటే అక్కడ టెంపరేచర్ తట్టుకోలేక ఏమో తెలియదు. సేమ్ ఇంజరీ జరిగింది 27th రోజు అక్కడ కుక్క చనిపోయింది, సేమ్ అదే లొకాలిటీలో. సో ఈ ఇన్సిడెంట్ స్ట్రెయిన్ మాలు సో అది వాలంటరీగా అక్కడ ఇంజురీ జరగడంతో సో 2 రోజుల తర్వాత అక్కడ శవమై పడి ఉన్నది. సో మేము సిద్దిపేట 3 Town దగ్గరికి వెళ్ళి మేము SHO గారికి కంప్లైంట్ ఇచ్చాము. ఇట్లా ఒక కుక్క ఇట్లా హార్మ్ సఫర్ అయింది, సో ఇట్లా జరిగిందని చెప్పి మేము వివరించాము. మొదట్లో వాళ్ళు తీసుకున్నారు కానీ అంత సహకరించిన తర్వాత మేము మాజీ పర్యావరణ శాఖ మంత్రికి మేనకా గాంధీ గారి సహకారంతో ఈ గురించి డీటెయిల్గా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయించాక ఆమె సహకారంతో బ్యాకింగ్తో వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడానికి ముందుకు వచ్చారు. సిద్దిపేట 3 Town వాళ్ళు, మేనకా గాంధీ గారు హైయర్ అఫీషియల్స్ మన CP అనురాధ మేడం కానీ అక్కడ హైయర్ అఫీషియల్స్ అందరూ కాంటాక్ట్ అయ్యారు. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు అక్కడ స్టాఫ్ ఏం చెప్పారంటే చిన్న ఇట్లా
మనుషులకే ఎక్కువ దిక్కులేదు, కుక్కలకి ఎందుకు, దాని గురించి అంత కంపాషన్ ఎందుకు, మీకు అంత జాలి ఎందుకు అన్నారు. కానీ ఇప్పుడు మేము దీన్ని అడగకపోతే ఫ్యూచర్ ఇటువంటి ఇంకెక్కువ పునరావృతమయ్యే ఛాన్స్ చాలా ఉంది. సో అక్కడ ఒక లేడీ అయితే 24 ఒక కుక్కకైతే హామ్ ఇన్ఫెక్ట్ చేసింది, ఒక 2 రోజులకు చనిపోయి ఉన్నది. మరి ఆ దెబ్బల తట్టుకోలేక చనిపోయిందా మరి ఏం తెలియదు అక్కడ. సో మేము ఈ ఇష్యూ గురించి 3 టౌన్ దగ్గర మేము కంప్లైంట్ చేసాము. మేనకా గాంధీ గారు మాకు ఎంతో సహకరించారు. ఆమె ఒక అంటే ఈ సమస్యల గురించి వివరించడంతోనే మాకు ఎఫ్ఐఆర్ నమోదైంది. సో మేము ముగ్గురం, నేను నా ఫ్రెండ్ గౌతమ్, సౌమిత్, మేము ముగ్గురం 2 రోజులు సిద్దిపేట దగ్గర గ్రౌండ్ వర్క్ చేశాము. 2 days 2 రోజుల గ్రౌండ్ వర్క్ చేసి డేటాను కలెక్ట్ చేసి CCTV ఫుటేజ్ ఉంది మా దగ్గర. సో వీధి కుక్కలు కూడా చనిపోవడం జరుగుతుంది. ఇది IPC మన కొత్త BNS సెక్షన్ 325 అండ్ 63 ప్రకారం అటెంప్ట్ టు కిల్, అటెంప్ట్ టు డన్ ఎనీ క్రైమ్ వితౌట్ ఆర్డర్ అండ్ PC యాక్ట్ 11 సెక్షన్ సబ్ క్లాస్ A ప్రకారం జరిగిందని మేము చెప్పాము. సో మా లాస్ట్ ఉద్దేశం ఏంటంటే మనం వీధి జంతువులకు కానీ ఏ ఎనిమల్ పెట్ ఎనిమల్ కానీ వీధి జంతువులకు కానీ ఎవరికి హామ్ ఇన్ఫెక్ట్ చేయొద్దు. వాటిని కూడా జీవించే హక్కు ఉంటుంది, మన రాజ్యాంగం ప్రకారం వాటిని కూడా జీవించే హక్కు ఉంటుంది. సో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా, సో కుక్కలు అనే చిన్న చూపు చూడకుండా అవి కూడా మనుషులతో సమానం, అవి ఒక జీవరాశి అని అందరూ గుర్తుంచుకోవాలని మేము విన్నాం. పాయింట్ అండి. అయితే 24th రోజు ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ 24th రోజు ఆ లేడీ తను ఒక పప్పిని పట్టించారండి. సో 27th రోజు ఇంకొక పప్పి చనిపోయింది ఆ ఏరియా. సో కొట్టిన పప్పి కాకుండా మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వేరే పప్పి చనిపోయింది యాక్చువల్గా. సో అంటే ఆ పప్పి ఎందుకు చనిపోయింది మాకు తెలియదు, ఎందుకంటే అక్కడ అంతకుముందు అలాగే క్రూయాలిటీ జరిగింది. యాక్చువల్ 2 పప్పీస్ ఉండే అక్కడ, ఒక పప్పికేమో అక్కడ క్రూయాలిటీ జరిగింది 24th రోజు. 27th రోజు ఇంకొక పప్పి చనిపోయింది. సో ఇంకొక పప్పి రీజన్ ఎందుకు చనిపోయిందో తెలుసుకోవడానికి పోస్ట్మార్టం చేసి పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాము. సో దాని బేస్డ్గా వాళ్ళు FIR చేశారు, 2 FIR చేశారు. ఇప్పుడు మొన్న ఆ లేడీ పైన కుక్కను కొట్టినందుకు, ప్లస్ ఇది ఎందుకు చనిపోయిందో తెలుసుకోవడానికి ఈ పప్పికి FIR చేసి ఈరోజు పోస్ట్మార్టం చేస్తున్నారు ఇది సిద్దిపేట వెటర్నరీ హాస్పిటల్లో. సో బేసిక్గా ఈ పప్పి డిఫరెంట్ అండి, ఆ కొట్టిన పప్పి డిఫరెంట్, ఈ చనిపోయిన పప్పి డిఫరెంట్. సో రీజన్ తెలుసుకోవడానికి, ఎందుకంటే ఆరోగ్య క్రియాలు జరిగింది. సో ఎందుకు రీజన్ తెలుసుకోవడానికి మేము ఇంకో కంప్లైంట్ సపరేట్ ఇచ్చాము. రోహన్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారు. సో వాళ్ళ కంప్లైంట్ పే చేసుకొని వాళ్ళ పోలీసులు FIR చేసి ఈరోజు పోస్ట్మార్టం నిర్వహిస్తున్నారు. థ్యాంక్ యూ. 1 minute.